వెల్కమ్ టు ఐ న్యూస్. 4 శవాలు, ఒకే ఇల్లు, తాళం వేసి వెళ్లిపోయిన హంతకుడు. అది ఆత్మహత్య, దోపిడీ దొంగల పన, లేక పగతో చేసిన మారణ హోమమా? పోలీసులను సైతం ఉలిక్కిపడేలా చేసిన నల్గొండ ఫోర్బుల్ మర్డర్ కేసు క్రమంగా థ్రిల్లర్ సినిమాను తలపించింది. ప్రతి క్లూ కొత్త అనుమానాన్ని తెరపైకి తెచ్చింది. ప్రతి అనుమానం చివరకు మరో మలుపు తీసుకుంది. కానీ ఒక చిన్న డిజిటల్ జాడ, ఒక కాల్ రికార్డ్, ఒక యూట్యూబ్ సెర్చ్ హిస్టరీ చివరికి అసలు నరహంతకుణ్ణి కటకటాలు వెనక్కి నెట్టాయి. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? ఎవరు ఆ నలుగురిని అంతమొందించారు? డబ్బు కోసం ఎంత దారుణానికి ఒడిగట్టారు? రియల్ పోలీసుల దర్యాప్తులో బయటపడిన షాకింగ్ నిజాలేంటో ఇప్పుడు చూద్దాం. నల్గొండ పట్టణంలోని తెలంగాణ కాలనీ జూన్ 22 సాయంత్రం సమయం. ఒక ఇంటి నుంచి దుర్వాసన వస్తోందని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి గేటుకు తాళం వేసి ఉండటాన్ని గమనించారు. తాళం పగలగొట్టి లోపలికి వెళ్లిన కాకీలు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఇంటి వేర్వేరు గదుల్లో నలుగురు విగత జీవులుగా పడి ఉన్నారు. మొదట అనుమానం ఆత్మహత్యల వైపు మళ్లింది. కానీ శరీరాలపై ఉన్న గాయాలు, రక్తపు మరకలు, ఇంట్లో కనిపించిన పోరాట ఆనవాళ్లు ఇది సాధారణ మరణం కాదని, దారుణ హత్యాకాండ అని స్పష్టం చేశాయి. ఒక్క ఇంట్లో నలుగురిని ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. మృతులు సుల్తాన్, అతని భార్య హసీనా, కొడుకు ముజామిల్, కూతురు అప్సరా. బయటకు చూస్తే ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం. సుల్తాన్ బ్యాగుల వ్యాపారం చేస్తాడు. హసీనా ప్రైవేట్ పాఠశాలలో టీచర్. ముజామిల్ ఏసీ మెకానిక్. అప్సరా 8వ తరగతి విద్యార్థిని. అంతా ప్రశాంతంగానే కనిపించింది. కానీ ఈ కుటుంబానికి దగ్గరలోని మరణం బంధుత్వం రూపంలో తిరుగుతోందని వారెవ్వరూ ఊహించలేదు. హత్యల కేసును సీరియస్ గా తీసుకున్న ఎస్పీ శరత్ చంద్ర పవార్ 7 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. డాగ్ స్క్వాడ్, క్లోజ్ టీమ్, ఫారెన్సిక్ ఎవిడెన్స్, సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా, టవర్ లొకేషన్, ఇలా ప్రతి అంశాన్ని జల్లెడపట్టారు. మొదట దోపిడీ దొంగల కోణం, తర్వాత పాత శత్రుత్వాలు, మరోవైపు కుటుంబ విభేదాలు. కానీ ఏ ఆధారం కూడా ఖచ్చితమైన సమాధానం ఇవ్వలేదు. అప్పుడే దర్యాప్తు బృందానికి ఒక చిన్న క్లూ దొరికింది. అది ఒక ఫోన్ కాల్. అదే కేసు దిశనే మార్చేస్తుంది. హసీనా తన వద్ద ఉన్న డబ్బును వడ్డీకి ఇస్తుండేది. ఆ క్రమంలో తన అక్క కూతురు తబుస్సంకు ₹1,00,000 అప్పుగా ఇచ్చింది. తబుస్సం భర్త అస్లాం టాక్సీ డ్రైవర్. అయితే జల్సాలకు అలవాటు పడిన అతనికి వచ్చే ఆదాయం సరిపోవడం లేదు. మరోసారి హసీనాను డబ్బులు అడిగాడు అస్లాం. కానీ పాత అప్పులు తీర్చలేదని హసీనా డబ్బు ఇచ్చేందుకు నిరాకరించింది. అప్పుడే పుట్టింది ద్వేషం. అక్కడే మొదలైంది ఒక భయంకరమైన కుట్ర. డబ్బు కోసం ఒక్క మనిషిని చంపాలని మొదలైన ఆలోచన చివరకు ఒక కుటుంబాన్ని నేలమట్టం చేసే స్థాయికి చేరుకుంది. అస్లాం హత్యకు ముందు యూట్యూబ్ లో ఒక విచిత్రమైన సెర్చ్ చేశాడు. మర్డర్ చేసిన తర్వాత పోలీసులకు ఎలా దొరకకుండా ఉండాలి, సాక్ష్యాలు ఎలా మాయం చేయాలి అనే వీడియోలు వెతికాడు. అన్ని ప్లాన్ చేసుకున్నానని, తనను ఎవ్వరూ పట్టుకోలేరని అతను భావించాడు. కానీ అతనికి తెలియని విషయం ఒక్కటే: టెక్నాలజీని ఉపయోగించేది నేరస్తులే కాదు, పోలీసులే ఎక్కువ అనే విషయంపై అవగాహన లేదు నిందితుడికి. జూన్ 19 రాత్రి అస్లాం హైదరాబాద్ గండిపేట నుంచి నల్గొండ చేరుకున్నాడు. తాను పని నిమిత్తం వచ్చారని, ఆ రాత్రి ఇంట్లో ఉండేందుకు అవకాశం ఇవ్వాలని సుల్తాన్కు ఫోన్ చేశాడు అస్లాం. కానీ అక్కడి నుంచి స్పందన రాలేదు. ఆ తర్వాత ఆ క్షణమే అతని కోపం మరింత పెరిగింది. అర్ధరాత్రి సుల్తాన్ ఇంటి గోడ దూకాడు అస్లాం. చీకట్లో గంటల తరబడి వేచి చూశాడు. ఉదయం తలుపు తెరిచిన క్షణం మొదటి దాడి జరిగింది. ఆ తర్వాత ఇంట్లో వినిపించింది కేకలు, రక్తం, మరణం, మానవత్వాన్ని మర్చిపోయిన ఒక క్రూరత్వం. హంతకుడి అసలు లక్ష్యం ఒక్కరే. కానీ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ అతనికి సాక్ష్యాలుగా కనిపించారు. అందుకే ఒక్కొక్కరిని కనికారం లేకుండా అంతమొందించాడు. ఆ తర్వాత ఇంట్లోని నగదు సేకరించాడు. పని ముగిశాక గేటుకు తాళం వేసి ఏమీ జరగనట్టుగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు నరహంతకుడు అస్లాం. అయితే అస్లాం తాను గెలిచానని అనుకున్నాడు. కానీ అప్పటికే తన ఓటమికి కావాల్సిన ఆధారాలన్నీ అక్కడే వదిలి వెళ్లిపోయానని తెలుసుకోలేకపోయాడు హంతకుడు. కాల్ డేటా, టవర్ లొకేషన్, ఫారెన్సిక్ సాక్ష్యాలు, సీసీ కెమెరాల విశ్లేషణ, ప్రతి క్లూను జత చేస్తూ పోలీసులు చివరకు అసలు నిందితుడిని గుర్తించారు. ప్రధాన నిందితుడు అస్లాం, అతని భార్య తబుస్సం, స్నేహితుడు సోహైల్. చోరీ సొత్తును తాకట్టు పెట్టుకున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన ఆయుధం, నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. అందరికీ నమస్కారం. మనకు ఈ నెల 22 మండే రోజు సాయంత్రం సుమారు 6 గంటలకి మనకి ఒక 100 డయల్ వస్తుంది. నల్గొండలో
ఈ కాలనీలో బాగా స్మెల్ వస్తుందని చెప్పి మనము ఇమ్మటే మన వాళ్ళు వెళ్ళి రెస్పాండ్ అయ్యేసరికి చూస్తే ఒక 4 డెడ్ బాడీస్ మనకి ఆ ఇంట్లో దొరుకుతాయి. ఆ డెడ్ బాడీస్ కూడా బాగా డీకంపోజ్ అయ్యి గుర్తుపట్టని స్టేట్లో ఉంటే మనం ఎమ్మటే బాడీని పోస్ట్ మార్టంకి షిఫ్ట్ చేసి బేస్డ్ ఆన్ ప్రిలిమినరీగా ఇంజురీస్, స్టాబింగ్ ఇంజురీస్ ఉన్నాయని చెప్పేసి మనం మర్డర్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ మర్డర్ కేసుకి 4 బాడీస్ని కూడా మనం ఎవరు అని చెప్పేసి ఐడెంటిఫై చేసి చూస్తే వీళ్ళందరూ కూడా ఒకటే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు ఉంటారు. హౌస్ ఓనర్ పేరు సుల్తాన్, వాళ్ళ వైఫ్ హసీనా, కొడుకు ముజామిల్, ఇంకా డాటర్ అపూరా. ఇప్పుడు ఈ సుల్తాన్ వాళ్ళ ఫస్ట్ వైఫ్ కోవిడ్లో చనిపోయిన తర్వాత ఇప్పుడు ఈ అమ్మాయి హసీనాని పెళ్లి చేసుకుంటాడు. హసీనానికి కూడా ఇది 3rd మ్యారేజ్. అయితే ఈ 4 బాడీస్ ఐడెంటిఫై చేసిన తర్వాత మనము ప్రత్యేక బృందాలు 7 టీమ్స్, CCS, నల్గొండ 1 టౌన్, రూరల్ అన్ని జాయింట్ టీమ్స్ మనం ప్లాన్ వేసుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో కూడా మనకి బోత్ సైడ్స్లో ఉన్న ఫ్యామిలీస్ అందరినీ కూడా మన సస్పెక్ట్స్ని ఇన్ని రోజుల నుంచి మనం ఇంట్రాగేషన్ చేసుకుంటూ కొంత ఇంట్రాగేషన్లో, కొంత టెక్నికల్గా, కొంత CCTV ఆధారాల బేస్ మీద మనము ఒక 4 అక్యూజ్డ్ని పట్టుకోవడం జరిగింది. ఇందులో మెయిన్ అక్యూజ్డ్ A1 ఇతని పేరు సయ్యద్ అస్లం, A2 తబస్సుమ్ ఇతని వైఫ్, A3 మొహమ్మద్ సోహెల్ ఇతను అస్లం వాళ్ళ ఫ్రెండ్, A4 హేమంత్ కుమార్ ఇతను బంగారం తీసుకున్న రిసీవర్. ఈజీ మనీ అనేది చాలా మందికి కలలా కనిపిస్తోంది. కానీ అదే ఆశ మనిషిని రాక్షసుడిగా మార్చినప్పుడు బంధుత్వాలు కూడా రక్త సంబంధాలుగా మిగలవు. గుర్తుంచుకోండి, హంతకులు ఎప్పుడు పరారయ్యే వాళ్లే. కావాల్సిన అవసరం లేదు. మనపై ప్రేమ చూపించే వారిలోనే కొన్నిసార్లు ప్రమాదం దాగి ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త.